సోలో ట్రిప్ వేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. అండ్ నా బర్త్డే కూడా ఉంది. సో ఇంక ఈసారి గట్టిగా అనుకున్నా. ఉప్పల్ నుండి స్టార్ట్ అయిపోయాను సికింద్రాబాద్కి. నాకు 4:30కి ఉంది ట్రైన్. హుబ్లీకి అనమాట నేను బుక్ చేసుకుంది. డైరెక్ట్ గోకర్ణకి ట్రైన్స్ అనేటివి ఉండవు. ట్రైన్ కదలక ముందుకే ఆకలైంది. తెచ్చుకున్న ఫ్రూట్స్ తిన్నాను. ఇంకా నా ముందు ఆంటీ పరిచయం అయ్యారు. బాగా మాట్లాడారు ఆంటీ. ఇంకా ఆంటీతో ముచ్చట్లు అయిపోయినాక అమ్మాయి లడ్డు తినమ్మా, లడ్డు లెక్క అయిపోతాను లడ్డు ఇచ్చింది. ఇంకా అయిపోయినాక డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్లో ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను చపాతీ, రైస్, మటన్ లాగిచ్చేసి ఇంకా పడుకుండిపోయాను. నేను ట్రైన్ దిగేసరికి 6:40 6:50 అయ్యింది. హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి హుబ్లీ న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడ మనకి అంకోలా బస్సు ఉంటుంది. అంకోలా బస్సు ఎక్కాలన్నమాట. అంకోలా బస్ స్టాండ్లో దిగాక మళ్ళీ అక్కడ నుండి గోకర్ణకు బస్సు ఉంటుంది. సో ఇదనమాట మనకి హుబ్లీ నుండి అంకోలా వెళ్ళేసరికి 4 hours అలా పడుతుంది. మళ్ళీ అంకోలా నుండి గోకర్ణకు వెళ్ళడానికి 1 hour 2 hours అట్లా పడుతుంది. సో ఇక్కడ జర్నీ మళ్ళీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ హుబ్లీ నుండి అంకోలాకి జర్నీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళాకనే హాస్టల్స్ అనేది సెర్చ్ చేసుకొని చూసుకున్నాను. నా బడ్జెట్లో నేను చూసుకున్నాను. నేను తీసుకున్న అయితే డామ్స్ అనమాట, మిక్స్డ్ డామ్స్. అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. బట్ నేను ఉండే రూమ్లో మాత్రం అమ్మాయిలమే అనమాట. నేచర్ లవర్స్కి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసే వాళ్ళకి ఇది మాత్రం బెస్ట్. అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవింగ్ చేసుకుంటారు మనల్ని. సో ఇదన్నమాట గాయస్. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి చూసాను ఆ Day 1 Day 2 వీడియోస్ లాగా పోస్ట్ చేస్తాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏమైనా పోస్ట్ చేస్తే మీకు అప్డేట్ వస్తుంది వెంటనే. చలో మళ్ళీ రైట్